కంపల్సరీ బయట నుంచి వచ్చిన గేదెలు కూడా నేను మెన్షన్ చేస్తాను. బయట నుంచి ఇప్పుడు మీరే ఒక గేదెని తీసుకొచ్చారు దున్నపోతు దగ్గరికి, మీ పేరు, ఫోన్ నెంబరు అది రాసి అప్డేట్ వేస్తాం. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా మనం కంటిన్యూగా వాళ్ళు ఎప్పుడు వచ్చి అడిగినా మనం బుక్ లో చూస్తే చెప్తారు. వాళ్ళు మర్చిపోయినా కూడా మన దగ్గరికి వస్తే డీటెయిల్స్ మొత్తం క్లారిటీగా ఉంటాయి. మనకి ఎప్పుడు ఉంటది, దేనికి దానికే బుక్ లో ఉంటది కంపల్సరీ. మన క్రాసింగ్ ఎంత చార్జ్ చేస్తారన్న మీరు? 500. కానీ సక్సెస్ రేట్ అనేది 100% ఉంటుంది కంపల్సరీ. శమన మనం డాక్టర్ కి 80% గ్యారంటీ, అందులో డౌటే లేదు. 2% మాత్రం మనం చెప్పలేం. గేదెకి ఏదైనా గర్భవాతం గానీ లోపల ఇన్ఫెక్షన్ గానీ ఉంటే గనక చెప్పలేము. అది పోతైనా ఇంకా అది కట్టదు. శమనైనా పోతేనే ఇంకా అది లోపల ఇన్ఫెక్షన్ తగ్గేదాకా కట్టదు. ఇంకా పూర్తి ఆరోగ్యం ఉందన్న గేదె అయితే మన ఒకసారి దాటించామని అంటే సక్సెస్ రేట్ 100% అనేది ఉంటుంది. అయితే మన దగ్గర తోలుకొచ్చిన కాడి నుంచి ఇప్పటికైతే 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు మన దగ్గర ఇప్పుడు వరకు గేదె రిటర్న్ రాలేదు, మాయే రాలేదు. ఇదిగో ఇది దానికే పొల్లింది, మిన్నీ దానికే పొల్లింది, ఆ చివరినే దానికే పొల్లింది, దాని పక్కన బుల్లెట్ దానికే పొల్లింది. మొత్తం కూడా మా బుల్తోనే సక్సెస్ రేట్ మాత్రం 100%, అందులో డౌట్ లేదు. ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఒక గేదెని తీసుకొస్తారన్న, అది పూటకి 5 లీటర్ పాలు ఇస్తుంది అనుకో, దానికి దానా ఎంత పెట్టుకోవాలన్నా? మనకి 2 కేజీలన్నర పొడి దానా వేసుకుంటే అది మనం నీళ్లు ఇవన్నీ వేసుకుని లాస్ట్ లో కొంచెం ఒక 1/2 కేజీ తవుడు వేసుకుంటాం కాబట్టి 4 కేజీలు దానా అవుతుంది, సరిపోతుంది దానికి. ఓవర్ ఏ టైంలో పెట్టాలన్నా దానా? పొద్దుట పాలు తీసే ముందు, దూడ లేకపోతే పాలు తీసుకునేటప్పుడు పెట్టుకోవచ్చు. దూడ ఉంటే పాలు తీసే ముందు దానా పెట్టేసుకుని దూడను వదులుకుని పాలు తీసుకోవచ్చు. అదే దూడ లేకపోతే కనుక ఆ దానా పెట్టుకుని పాలు తీసుకోవడమే. దానా పెట్టుకుని పాలు తీసుకోవాలి అంతే, పొద్దుట సాయంత్రం. ఇంకా పచ్చగడ్డి వట్టుగడ్డి అంటారా, ఇంకా మీకు తెలియదేముంది. ఇంకా మామూలుగా పొద్దు నుంచి సందల దాకా ఉంటది, తొట్టులో పడేసి ఉంచుతారు. వాటికి ఆకలేసినప్పుడు తింటది, పడుకుంటది. ఇప్పుడు మనకి ఓపెన్ గ్రేజింగ్ మీద తిరిగి వచ్చే గేదెలకైనా వీటికి ఏమైనా మిల్కింగ్ లో తేడా ఉంటుంది? ఈ బాగా కూడా ఒక మనం ఓపెన్ ప్లేస్ లో వదిలితే ఈ బాగానే ఇస్తాయి. ఒక 4 రోజులు 5 రోజులు మాత్రం పాలు తగ్గుతాయి. 4-5 రోజులు పాలు తగ్గుతాయి. మనం ఇప్పుడు ఇప్పుడు దాకా కట్టేసి మేపాము, కట్టేసి మేపితే 4-5 రోజులు కంపల్సరీ తగ్గుతాయి, బయటకు వదులుతాయి. ఎందుకంటే ఇంతకాలం కట్టేసి మేపాం కదా, దానికి కొత్తగా ఉంటది. 4-5 రోజులు తగ్గితే మళ్ళీ పాలు ఎత్తేసుకుంటారు, అలవాటు పడింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పి తిప్పుకుని గేదెలే నెంబర్ 1. ఎలా అంటే గేదెకి ఆరోగ్యంగా ఉంటది, దానికి ఎక్సర్సైజ్ గా ఉంటది, సాయంత్రం తిరిగి వస్తుంది. మళ్ళీ ఎక్కడన్నా గోతులు ఉన్నా, చెరువు ఉన్నా చెరువులో శుభ్రంగా కాసేపు పడుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మనం పైప్ తో కడుక్కుంటున్నాం. యాక్చువల్ గా అయితే గేదె మధ్యాహ్నం మాటలో ఒక 2-3 గంటలు నీళ్ళలో పడుకోవాలి. మనకు ఆ అవకాశం లేదు కాబట్టి